ప్రపంచంలో ఏ చరిత్రలో అయినా నన్ను ఇలా చంపుతారు, నేను ఇలా లేస్తానని చెప్పి అలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆయన ఏదైతే చెప్పాడో అదే జరిగినటువంటి చరిత్ర ప్రపంచ చరిత్ర పుస్తకాల్లో ఎక్కడైనా ఉందా? లేదు. దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎస్, యేసుక్రీస్తు ప్రభు వారి గొప్పతనం ఇది. కొంచెం మనసు పెట్టి ఆలోచించిన వాడికి ఎవరికైనా అర్థమవుద్ది. ప్రపంచంలో చరిత్ర ఉంది, చరిత్ర పుస్తకాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, ఇవన్నీ మనం చదువుతున్నాం. కానీ వరల్డ్ హిస్టరీలో ప్రపంచాన్ని పరిపాలించిన ద గ్రేట్ గవర్నమెంట్గా పిలువబడినటువంటి రోమా ప్రభుత్వంలో ఆ ఒక్క సంఘటన జరిగినప్పుడు జరగక ముందే ఎలా జరుగుద్దో అన్ని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్గా అదే జరిగినప్పుడు అలాగే చెప్పి ఇంకా చివరికి శిష్యులు నమ్మారా నమ్మలేదా అనేది పక్కన పెడితే బాగా నమ్మింది ఎవరో తెలుసా? ఆయన స్టేట్మెంట్ని యూదులు, ప్రధాన యాజకులు. అందుకే ఏం చేశారు? మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త తీయండి, బైబిల్ తీయండి. ఏం చేశారో చూడండి. ఇదంతా వరల్డ్ హిస్టరీ. నేను బైబిల్ చదువుతున్నాను, దేవుడి గ్రంథం చదువుతున్నాను, మత పుస్తకం చదువుతున్నాను అని చదివితే మీకేం అర్థం అవదు. మీరు చదివేది మత పుస్తకం కాదు, మానవులకు జ్ఞానాన్ని పంచిన దైవ చరిత్ర. పరిశుద్ధ గ్రంథానికి మరో పేరు ఏమని పెడదాం? దైవ చరిత్ర. అంతే. ఇది దైవ గ్రంథం, దేవుని చరిత్ర. దేవుని చరిత్ర, దేవుని కథ కాదు, దేవుని చరిత్ర. రోమా ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి వాస్తవ సంఘటనల సమాహారం. రైట్, చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 27వ అధ్యాయము 27వ అధ్యాయము 62వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం చదవాలి, అందరూ చదవాలి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు, పరిసయ్యులు పిలాతు నద్దకు కూడి వచ్చి, పిలాతు చరిత్రలో ఉన్నాడు, కట్టుకథలు కాదు ఇవి, నొక్కి 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 చెప్తున్నా. పిలాతు రోమా చరిత్రలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. కైసర్ రోమా చరిత్రలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. హేరోదు రోమా చరిత్రలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. ప్రధాన యాజకులు యోధ జాతిలో ఉన్నారా లేదా? ఉన్నారు. వాళ్ళలో జరిగినటువంటి వాస్తవ సంఘటన ఏం జరిగింది చూద్దాం. అయ్యా, ఏమన్నారట వీళ్ళు? ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. చెప్పింది మాకేముంది? జ్ఞాపకం ఉంది. ఆయన అదే చెప్పాడు. కాబట్టి ఏంటి? కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుమో. భయం, లేచేస్తాడని భయం. ఎందుకు తెలుసా ఆ దౌర్భాగ్యులకు భయం? ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆ లాజర్ని 4 రోజులు 4 రోజులు అయిపోతే కుళ్ళిపోయిన శవాన్ని కూడా లేపేసినటువంటి గొప్పవాడు. ఆ లాజర్ను కూడా లేపేద్దామని ఆలోచించిన ఎదవలేళ్ళు. లాజర్ని లేపిన ఘనుడేమో క్రీస్తు అయితే, లాజర్ని చంపేద్దామని ఆలోచించిన దౌర్భాగ్యులు ఈ యూదులు, ఈ ప్రధాన యాజకులు, ఈ శాస్త్రులు. వీళ్ళు ఏమని ప్లాన్ చేశారు? భయం. లేచేస్తే మన కష్టమంతా వృధా అయిపోద్ది, మన బాధ అంతా వృధా అయిపోద్ది, మన పడిన శ్రమ అంతా వేస్ట్ అయిపోద్ది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలంటే, సమాధులు ఎలాగో పెట్టేశాం కాబట్టి, రాయి ఎలాగో దొర్లించేసాం కాబట్టి, సీల్ వేసేసాం అనుకోండి, ఇంకా రానివ్వకుండా ఏం చేయొచ్చు? ఆపేయచ్చు. ఎంత గొప్ప తెలివితేటలో! పనసకాయ తెలివితేటలు ఇవన్నీ, పనికొచ్చి తెలివితేటలు కాదు. అదో రకం తెలివితేటలు అంటారు వీటిని. ఎవరికి ఉపయోగపడవు కుళ్ళు తెలివితేటలు. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు చేశాడు, ఎన్నో సూచక్రియలు చేశాడు. నీళ్ల మీద నడిచాడు, గాలిని సముద్రాన్ని గద్దించాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు, కుళ్ళిపోయిన శవాన్ని కూడా తిరిగి లేపాడు, లాజర్ని. ఇన్ని అద్భుతాలు, ఇన్ని సూచక్రియలు, ఇన్ని మహత్కార్యాలు చేసిన ఆయనని సమాధిలో పెట్టి తాళం వేసేద్దాం అనుకోవడం మూర్ఖత్వమా కదా? మూర్ఖత్వమా, పరం మూర్ఖత్వమా? అలాంటి మూర్ఖ జాబితాలో ఉన్నారు వీళ్ళందరూ. సరే, ఏం చేశారంటే చివరికి ఒక మాట చెప్పారు. మేము ఇలా భయపడుతున్నాం అని చెప్పకుండా వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అబ్బా, శిష్యులే భయపడి పారిపోయారు వీళ్ళ దెబ్బకి. ఎవరు లేరు అక్కడ, యోహాను గారు తప్ప. తర్వాత మెల్లిమెల్లిగా దూరం నుండి అక్కడి నుంచి చూశారు. శిష్యుల్లో చాలా మంది భయభ్రాంతులు అయిపోయారు. ఎందుకంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా అంటే ఎవడు వెళ్ళడు. 144 సెక్షన్ ఉందంటేనే ఎవడు వెళ్తలేదు అక్కడికి. ఎందుకు? పోలీసులు కొట్టేస్తారని. అవునా కదా? అవునా?
ఆ, పోలీసులు కొడేస్తారేమో, మన మీద కేసేస్తారేమో, ఏమో మనల్ని ఇరికిస్తారేమో, మనల్ని ఇబ్బంది పెడతారేమో, మనకెందుకు వచ్చిన తలకాయ పోటని అనుకుంటారు లేదా చాలామంది. చాలామంది ఇలాగే తప్పించుకుపోతారు. పోరాడేవాళ్ళు బుక్ అయిపోతుంటారు, వెనకనున్న వాళ్ళు చాలామంది వాళ్ళ ముందు దోసి వెనకపోతుంటారు. పోతారా పోరా? చాలామంది పోతారు. నిజంగా పోరాడేవాడు ఒక్కడు మిగిలిపోతాడు. ఇక్కడ ఏంటి, సమాజానికి ఉన్న భయం అలాంటిది. ఏదో చేసేస్తారేమో, మనల్ని ఏదో చంపేస్తారేమో, పొడి చేస్తారేమో, ఏదో అయిపోద్దేమో అని భయం. పారిపోయిన శిష్యులు రోమా గవర్నమెంట్ చేతిలో మరణించినటువంటి యేసుప్రభు వారి శవాన్ని ఎత్తుకుపోయేంత దమ్మున్నోళ్ళ అంటే కాదు, అంత ధైర్యం ఉన్నవాళ్ళు అప్పటికంటే కాదు, పిరికోళ్ళు. ఎందుకు పాపం? వాళ్ళు ఏమి గొప్ప గొప్ప వాళ్ళ వంశాల్లో పుట్టిన గొప్ప గొప్ప రాజులో, చక్రవర్తులో, లేదా ధీరులో, యోధులో, శూరులో కాదు వాళ్ళు. వారిలో ఎక్కువ శాతం మంది చేపలు పట్టుకునేవాళ్ళు, జాలర్లు, అంటే సమాజం చేత హీనంగా చూడబడుతున్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని యేసుప్రభు శిష్యులుగా ఎంచుకున్నారు. తర్వాత వచ్చాడు ఒక స్కాలర్. ఆయన కూడా ఏమి డబ్బులు ఉన్నాడు ఏం కాదు, జ్ఞానం ఉన్నాడు అంతే, పౌలు. అది కూడా ఎప్పుడో తర్వాత జరిగింది. ఈ సంఘటన జరిగిన టైంలో పౌలు ఇంకా మారు మనసు పొందలా. అది జరిగిన వాస్తవం. సో ఇప్పుడు ఈ ఘట్టం జరుగుతున్నప్పుడు వీళ్ళ ప్లానింగ్ ఎలా ఉందంటే, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదయుండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారికి చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. రాతికి ఏం వేశారు? ముద్ర వేశారు. ముద్ర అంటే ఏమిటి? రోమా గవర్నమెంట్ అధికారిక ముద్ర. ఆ సీల్ ఉంటే ఎవడు దగ్గరకు కూడా వెళ్ళడు, ఆ సీల్ ఉంటే ఎవడు టచ్ కూడా చేయడు. టచ్ చేశారా మామూలుగా ఉండదు. సేమ్ మళ్ళీ ఆడికి కూడా అదే శిక్ష పడుద్ది. రోమా గవర్నమెంట్ సీల్ ఎవరు టచ్ చేయకూడదు. ఆ సీల్ చాలా పవర్ఫుల్. అలాంటి పవర్ఫుల్ సీల్ తీసుకొచ్చి దేనికి వేశారంట? సమాధికి వేశారు. ప్రపంచ చరిత్రలో సమాధికి ముద్ర వేయడం ఇదే మొదటిసారి, ఇదే ఆఖరిసారి. అర్థమైందా? ముద్రలు దేనికి వేస్తారు తెలుసా? ప్రాపర్టీకి వేస్తారు. ప్రాపర్టీకి. ఇందులో బంగారం ఉంది, ఎవడన్నా ముట్టుకున్నాడా జాగ్రత్త అని వేస్తారు. ఇందులో వెండి ఉంది, ఎవడన్నా ముట్టుకున్నాడా జాగ్రత్త, ఇదిగో రోమా గవర్నమెంట్ సీల్ వేస్తున్నాం అని వేస్తారు. సీల్ అనమాట, అదో రకం సీల్. మనకు కూడా రకరకాల సీల్స్ ఉంటాయి. చూడండి, మామిడి చెట్టు బాగా కాయలు కాసింది అనుకోండి, మీరు చెప్పు కట్టేస్తారు, అది మీ సీల్. మీ చెప్పు మీరు కట్టేస్తారు ఆ చెట్టుకి, కట్టేసి ఏమంటారు? ఇదినా సీల్. ఎవడైనా మా చెట్టు ముట్టుకున్నాడా పద్ధతిగా ఉండదు రోయ్ జాగ్రత్త అంటారు. కొబ్బరి చెట్టు గట్టిగా దింపేసింది అనుకోండి గెల్లో, దానికి చుట్టూదా ఏం కట్టేస్తారు మీరు? కంచె వేస్తారు. అది మీ సీల్. సీల్ చేసేసారు. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి వింతైన ఘట్టం ఏంటంటే ఒక సమాధికి సీల్ వేయడం. అది రోమా గవర్నమెంట్ వేయడం. రోమా గవర్నమెంట్ చరిత్రలో ఎప్పుడు సమాధికి సీల్ వేయలే. బ్యాంకులోళ్ళు కూడా సీల్ వేస్తుంటారు. ఎప్పుడు ఈ ఇల్లు బాకీ కట్టట్లేదు కనుక జప్తు చేయబడుతుంది, ఈ ప్రాపర్టీ ఈ బ్యాంక్ది, ఎవడో ముట్టుకోవడానికి వీలు లేదు, సీల్ వేస్తారు. ఇంకెవరో ఆ ఇంట్లోకి వెళ్ళకూడదు, తాళం కూడా ఎవడో తీయకూడదు. గవర్నమెంట్ రూల్ అది. అప్పుడప్పుడు బైకులు పట్టుకెళ్ళిపోయి తాళం వేసేసి దానికి కూడా సీల్ వేస్తారు. కార్లు పట్టుకెళ్ళిపోతారు, దానికి తాళాలు వేసి స్టిక్కర్లు అంటిస్తారు, ఇది మాది ఇక మీదట అని. కానీ సమాధికి ఎవడైనా సీల్ వేస్తారని చూసారా మీరు మీ జీవితంలో? ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా చూసారా? పోనీ ఇది వదిలేండి, ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా, పోనీ నేడు ఎక్కడైనా సమాధికి సీల్ వేయడం ఎక్కడైనా చూసామా? ఎక్కడ చూడం. భవిష్యత్తులో చూస్తామా? చూడబోము. ఎందుకంటే ఎవరు పట్టించుకుంటారు సమాధిని? కానీ రాజు, ప్రపంచాన్ని పరిపాలించడానికి ఒక సంఘాన్ని స్థాపించడానికి వచ్చిన దేవుని కుమారుడైన మహాచక్రవర్తి సమాధి కూడా గొప్పది, ప్రపంచం మాట్లాడుకునేలా ఉండాలనుకున్నాడేమో దేవుడు. అబ్బా, మంచి రచన చేశాడు, చక్కటి ఆలోచన చేశాడు ఆయన. వీళ్ళే వెళ్ళి చెప్తున్నారు సీల్ వేసేయండి అన్నారు, వేసేసారు. సీల్ వేసి భయంకరమైన బాహుబలం కలిగిన వాళ్ళందరినీ, తిట్టంగా ఉన్న వాళ్ళు, బలమైన వాళ్ళు ఎన్నుకొని బాడీ బిల్డర్లని వాళ్ళని పెట్టారంట కాపలా. బాడీ బిల్డర్లో మీరే ఉండాలి ఇక్కడ, ఎవడైనా వస్తే ఎత్తి అవతల పడేయండి, పొడి చేయండి, చంపేయండి. దిట్టమైన వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ. బాగా కండలు తిరిగిన మొనగాళ్ళు అందరూ కాపలా ఉన్నారు. ఇది వింతేగా. సమాధికి ఎప్పుడైనా ఎవడైనా కాపలా ఉండడం మన జీవితంలో చూసామా? చూస్తామా? పోనీ సమాధి దగ్గర ఎవడైనా కాపలా ఉంటాడు? అసలు ఉంటాడా? ఎవడున్నాడు? ఆ సమాధికి ఎందుకు కాపలా? ప్రొటెక్షన్ ఎందుకు సమాధికి? ఎప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వాలి సమాధికి? అందులో ఏమైనా బంగారం పెడితే ఇవ్వాలి, అందులో ఏమైనా వెండి పెడితే
ఇవ్వాలి. అందులో ఏమైనా వజ్రాలు వైడూర్యాలు పెడితే ఇవ్వాలి. కానీ ఒక సాదాసీదా మనిషి శరీరం పార్థివ దేహాన్ని పెట్టి దానికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు, కాపలా ఏర్పాటు చేశారు. సైనికులు కాపలా కాస్తున్నారు ఆయుధాలు పట్టుకొని. ఎందుకు? ఎవరైనా వచ్చి శవాన్ని ఎత్తుకుపోతారేమో అని. ఇది జరిగిన చరిత్ర. అప్పుడు ఆయన మాట ఆకాశం భూమి గతించిపోతాయేమో కానీ దేవుని మాటల్లో సున్నైనా పుల్లైనా ఏమవుదో తప్పదు. యేసు ప్రభు వారు చెప్పినట్టే అక్షరాల అదే జరిగింది. ఏం జరిగింది? యేసు ప్రభు వారు చెప్పినట్టు చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి నుంచి శ్రద్ధగా చూడండి. చాలా విలువైన సంగతులు మనం నేర్చుకుంటాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. ఏం రాయబడింది అక్కడ? విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచు ఉండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మళ్ళీ మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వనకి చచ్చిన వారి వలె ఉన్నారంట. అక్కడ పెట్టి కూర్చున్నాడు వాళ్ళని. వాళ్ళు మాత్రం మాట్లాడకుండా చచ్చిపోయిన శవాల్లాగా అలాగుండో మెలకొనే చూస్తున్నారు అన్నమాట ఏం జరుగుతుందో. మరంతే, లేస్తే దూత చంపేస్తాడేమో అని భయం. ఇక దూత వచ్చేసరికి వీళ్ళకి అర్థమైపోయి ఉంటుంది, ఒక మహాశక్తి భూమి మీదకి వచ్చింది, మన చేతుల్లో ఏమీ లేదు, మనం ఆఫ్టర్ ఆల్ గాళ్ళం, వీళ్ళు మనల్ని బలి చేశారు అని చెప్పాలి. ఆడ పక్కన పడుకున్నారు. కావలి వారు చచ్చిన వారి వలె వణుకుతున్నారంట. చచ్చిన వారి వలె ఉన్నారంట, వణుకుతున్నారట. అప్పుడు రైట్. అప్పుడు ఆ దూత ఏమంటుందంటే, మీరు భయపడకండి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు. అది మీరు అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఆయన ఇక్కడ లేడు. ఆయన తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన్ని చూస్తారు, ఇదిగో మీతో చెప్పేశాను. ఇది ఆ రోజు జరిగినటువంటి ఒక అద్భుత ఘట్టం. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఒక మనిషి అంత వికృతంగా చంపబడి, అంత క్రూరంగా చంపబడి, ఎలాగా ఒంట్లో ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా మొత్తం బయటికి తీసేసి శరీరం ఎలా ఉంటుందో సాధారణంగా చనిపోయిన శవాలు ఉబ్బిపోతాయి. ఎందుకు ఉబ్బిపోతాయి అంటే లోపల బ్లడ్ ఉంటుంది కాబట్టి. బ్లడ్ లోపల ఉంటుంది, అదంతా గడ్డగట్టేస్తుంది. ఈ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉంటాయో అవి లోపల కుళ్ళు పట్టినట్టుగా అయిపోయి డీకంపోజ్ అయిపోయి బాడీ ఉబ్బిపోతుంది. చాలామందికి బాడీ కొంచెం ముఖం ఉబ్బిపోయి ఈ చేతులు కాళ్ళు పొట్ట అంతా ఉబ్బిపోద్ది చచ్చిపోయిన తర్వాత. కానీ యేసుప్రభు వారి శరీరం అలా ఎందుకు జరగలేదు అనుకుంటే, లోపల ఫ్లూయిడ్స్ లేవు. ఆయనను పక్కటెముకలో పక్కన పొడిచినప్పుడు ఏమొచ్చిందట? రక్తమును నీళ్లును కారెను. అంటే శరీరం కూడా పోయింది, మొత్తం ఏమీ లేదు ఆయనలో. ఏమీ లేకుండా పిండి పిప్పి చేసేసిన ఒక శరీరం ఎండిపోయినట్టు అయిపోద్ది, ఉబ్బిపోతుంది. మొత్తం పిండేస్తే ఏమైపోద్ది? శరీరం ఎండిపోద్ది. లోపల బ్లడ్ మొత్తం బయటికి తీసేస్తే శరీరం ఎండిపోద్ది. ఎందుకంటే అవయవాలన్నీ చచ్చుబడిపోతాయి కాబట్టి మొత్తం బాడీ ఎండిపోద్ది. ఎండిపోయినట్టు అయిపోయినటువంటి ఆ దేహం బ్రతుకుతుందని ఎవ్వరూ చెప్పలేరు. ఏ శాస్త్రవేత్త ఒప్పుకోడు, ఏ జ్ఞానవంతుడు ఒప్పుకోడు. అలాంటి ఒక శరీరంలోకి మరలా జీవం వస్తే దాన్ని పునరుద్ధానం అన్నారు. అది పునరుద్ధాన ఘట్టం. ఈ పునరుద్ధానం
ప్రపంచ చరిత్రని 2 భాగాలు చేసింది. అక్కడ నుండి ఒక విప్లవం మొదలైంది. భయం పోయింది మనుషుల్లో. అప్పుడు దాకా భయపడేవారు, ఈ భయం లేదు. ఎందుకు భయం లేదు? మరణమే భయం ప్రపంచానికి. ప్రపంచానికి భయం ఏంటి? మరణం. మరణం 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 అంటే భయం. ఎప్పుడైతే మరణం గెలవడం అనేది కళ్ళారా చూశారో, మరణాన్ని గెలవడం కళ్ళారా చూశారో, భయం పోయింది. శిష్యుల్లో భయం పోయింది. జ్ఞానం రావడం మొదలైంది. ప్రజల్లో ఆలోచన మొదలైంది. రోమా ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఏం జరిగింది ఇక్కడ? ఒక్కడికా ఇద్దరికా? 500 మంది కంటే ఎక్కువైన సహోదరులకు కనబడ్డాడు ఆయన. ఎంతమందికి కనబడ్డాడు? 500 మంది కంటే ఎక్కువ మందికి ఆయన కనబడ్డాడు. తిరిగి లేచాడు, మాట్లాడాడు, కొందరితో నడిచాడు, భోజనం చేశాడు. వాళ్ళ చుట్టూతో ఉన్న ప్రాంతాలన్నిటా అది దావాలనలా వ్యాపించింది. అదే ఈస్టర్ చరిత్ర. అది ఈస్టర్ చరిత్ర. అలాగే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవడం అనేది ప్రపంచంలో జరిగినటువంటి అద్భుతమైన చరిత్ర అయితే, అక్కడ మొదలైంది క్రైస్తవ్యం. యేసు ప్రభువు మరణంతో మొదలైంది క్రైస్తవ్యం. మరణానికి ముందు కాదు క్రైస్తవ్యం, మరణంతో మొదలైంది క్రైస్తవ్యం. మరణించి తిరిగి లేవడంతో మొదలైంది క్రైస్తవ్యం. మరణించి తిరిగి లేవడంతో మొదలైంది ఇదిగో ఇప్పుడు ఈ కనబడుతున్నటువంటి ఈ సంఘం. ఈరోజు ప్రపంచం అంతా కనబడుతున్నటువంటి సంఘం. ఈరోజు ఎక్కడెక్కడైతే ఈస్టర్ ఆరాధనలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా, అన్ని చోట్ల సంఘం కనబడుతుంది. అంటే ఆ సంఘం ఎలా ప్రారంభించబడింది? యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానంతో ప్రారంభించబడింది. ఆ పునరుద్ధాన ఘట్టంతో ప్రారంభించబడింది. అది విలువైనదిగా ప్రపంచానికి కనబడింది. ఎందుకంటే మరణం మీద బావుటా ఎగరవేశాడట ఒక ఆయన. మరణం అందరినీ బంధించుంచింది. మరణం అందరినీ ఏం చేసింది? బంధించుంచింది. ఇది ప్రపంచ చరిత్ర. మరణానికి బందీ కానివాడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? మీరు చెప్పండి, ఎవడైనా ఉన్నాడా? ఎవరు లేరు. రోమన్ల చరిత్ర ఉంది, ఈజిప్షియన్ల చరిత్ర ఉంది, గ్రీకుల చరిత్ర ఉంది, వాళ్ళ గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలలో హెర్మే, ద్యుపతి చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు. ప్రపంచం అంతా చరిత్ర గ్రంథాలు ఉన్నాయి, మత గ్రంథాలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆయా విశ్వాసాలు కూడా ఉన్నాయి. కానీ ఏ విశ్వాసంలో కూడా ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ డెత్ మీద విజయ బావుటా ఎగరేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డెత్ మీద అంటే మరణం మీద విజయ బావుటా ఎగరేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే దాదాపుగా లేరు. అంతే, లేరు. కొంతమంది మాట్లాడుతుంటారు కదా, కుహనా మేధావులు, మరణాన్ని జయించడం అంటేనట మరణించకుండా ఉండడం అంట. ఇది ఎలా ఉందంటే, కిక్ బాక్సింగ్లో ఛాంపియన్ అవ్వడం అంటే కిక్ బాక్సింగ్కి వెళ్లకుండా ఇంట్లోనే కుస్తీలు పట్టడం అన్నట్టు ఉంది. కిక్ బాక్సింగ్లో ఛాంపియన్ అవ్వాలంటే ఏం చేయాలి? రింగులో దూకాలి. రింగులో దూకి ప్రత్యర్థిని ఏం చేయాలి? గెలిచి బయటికి రావాలి. సముద్రాన్ని ఈదానంటే అర్థం ఏంటి? బీచ్ చుట్టూ పరిగెట్టుచ్చేయడమా? బీచ్ చుట్టూతా పరిగెత్తుకుని వచ్చేసి నేను సముద్రాన్ని గెలిచిన వీరుణ్ణి, శూరుణ్ణి, ధీరుణ్ణి అంటే కుదురుద్దా? కుదరదు. సముద్రాన్ని గెలవడం అంటే అర్థం ఏంటి? సముద్రంలో దూకాలి, దాని లోతును సవాలు చేయాలి, దాని తీవ్రతను సవాలు చేయాలి. దాని తీవ్రతను, దాని లోతును సవాలు చేసి దాన్ని ఈది బయటకు వచ్చి ఏమని చెప్పాలి? నేను సముద్రాన్ని గెలిచా, సముద్రాన్ని ఈదా అని చెప్పాలి. అంతేనా? మరి మృత్యుంజయుడు అంటే అర్థం ఏంటి? మృత్యుంజయుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎవరు పడితే వాళ్ళకి మృత్యుంజయుడు అని పేరు పెడతామా? ప్రపంచంలో మృత్యుంజయుడు ఒక్కడే. ఈ ప్రపంచ చరిత్రలో మృత్యుంజయుడు ఒక్కడే. ఆ మృత్యుంజయుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే అని అంటున్నానంటే, యేసుక్రీస్తు మరణించి అందరూ చేయబడినట్టుగా సమాధి కూడా చేయబడి, అది కదా వింత. ఏం చేయబడాలి? అందరూ చేయబడినట్టుగా సమాధి కూడా చేయబడి. పోనీ మరణించి అనగానే సాదా సీదా మరణం కాదు, ఏదో బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఆగిపోవడమో, లేకపోతే ఏదో కోమాలోకి వెళ్ళిపోవడమో కాదు కదా. శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు చివరి వరకు బయటికి తీసేయడం, శరీరాన్ని ముక్కలుగా చీల్చేయడం, అస్థి పంజరం కనబడేలా చీల్చేశారు ఆయన శరీరాన్ని. చాలా చోట్ల ఎముకలు కనబడ్డాయి, అలా చీల్చేశారు ఆయన. చర్మం అంతా రాలిపోయింది, ఎముకలు కనబడేలాగా. ఆయన నాగటి చాళ్ల వలె ఏమయ్యాడని రాయబడింది? దున్నబడ్డాడు. నాగటి చాళ్ల వలె భూమిని నాగలి దున్నుతుంటే ఎలాగైతే వచ్చేస్తాయో అలా దున్నబడ్డది ఆయన శరీరం. అలా దున్నబడిన ఆ శరీరంలో ఎముకలు కూడా బయటికి కనబడేలాగా
ఆయన శరీరం అంతగా శుష్కించిపోయి, అంతగా క్షీణించి, అంతగా శరీరంలో రక్తం అంతా బయటికి తీయబడి, సమాధిలో పెట్టబడి, సీల్ వేయబడి, కాపలా పెట్టబడి, 3వ దినమున మరణాన్ని గెలిచి తిరిగి లేచిన విజయోత్సాహం ఈస్టర్ చరిత్ర. అది విజయ గాథ. యేసుక్రీస్తు ప్రభు వారి విజయ గాథ. అందుకే విజయోత్సవముతో ఊరేగించాడు దేవుడు అని వ్రాయబడింది పుస్తకంలో. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచిస్తే ఈస్టర్ అనగానే అది సాదాసీదా విషయం కాదు. మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయం సామాన్యమైన సంగతి కాదు, చాలా గొప్పది. ప్రపంచంలో ది ఫస్ట్ అండ్ ద లాస్ట్ మరణం మీద విజయబావుట ఎగరేయడం, మరణాన్ని గెలవడం, మరణాన్ని జయించడం. ఎవరు లేడు మరణాన్ని జయించినోడు. అందరూ మరణవశం అయిపోయారు, అందరూ మరణానికి లొంగిపోయారు, అందరూ మరణానికి దాసోహం అయిపోయారు. కారణం ఏంటో తెలుసా? మరణం బంధించి ఉంచాలంటే ఆ మరణ బందిఖానాకు ఇతడు అర్హుడై ఉండాలి. కానీ మరణాన్ని బంధించాలంటే ఆ మరణం మీద విజయం సాధించిన దేవుని కుమారుడై ఉండాలి. మరణం అందరినీ బంధిస్తుంటే మరణాన్ని ఈయన బంధించాడు. అది హిస్టరీ, అదే ఈస్టర్ హిస్టరీ. మరణం అందరినీ బంధించింది, మరణాన్ని ఎవరు బంధించారు? యేసుక్రీస్తు బంధించారు. అందుకే కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు ఒక మాట రాశాడు ఆయన గురించి. ఏమన్నా తెలుసా? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ఒకసారి తీయండి, చాలా బాగుంటుంది ఆ మాట. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణమునకున్న ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక అన్నాడు. అంటే ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఇన్నాళ్ళు ఆ ముళ్ళును ఆధారం చేసుకుని విజయాన్ని పొందుకున్నావు, ఇప్పుడు నీకెక్కడదా విజయం అని ప్రశ్నించాడు పౌలు భక్తుడు. అంటే ఒక వ్యక్తి మరణించాడు అంటే అతని మీద పాపానికి బలం ఉంది, లేదా ధర్మశాస్త్ర బలం ఉంది, చట్టానికి బలం ఉంది. ఈ బలాలన్నిటి నుండి యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచాడు, సజీవుడై తిరిగి లేచాడు, ప్రపంచానికి సువార్తను అందించమన్నాడు. ఆ సువార్త మీరు నేను మనందరం విన్న సువార్త, నేడు మనందరం ప్రకటిస్తున్న సువార్త. ఆ సువార్త ఏమిటి? యేసు మరణించెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచెను, ఏదో ఒక దినమున మిమ్మల్ని కూడా తిరిగి లేపగల సమర్థుడై ఉండెను. ఏమై ఉండెను? తిరిగి లేపగల సమర్థుడు. ఎందులో నుండి? మరణములో నుండి. ఎందులో నుండి? మరణములో నుండి. ఇప్పుడు మనం కూడా మరణిస్తాం. మరణించకుండా కుదరదు, మరణిస్తాం. మరణించిన తర్వాత మనల్ని కూడా ఏం చేస్తాడంటుండే ఆయన? తిరిగి లేపుతాను. ఎక్కడి నుంచి? మరణములో నుండి. ఎందులో నుండి? మరణములో నుండి. అనగా మిమ్మల్ని ఏ మరణం అయితే పాతాళ లోకంలో మనుష్యులను బంధిస్తుందో ఆ పాతాళ లోకపు ప్రమాదం మీ మీద పడకుండా పాతాళ లోక ద్వారములని ఎదుట నిలువజాలవు అన్నాడు. అక్కడి నుంచి డైరెక్ట్ నిత్య జీవానికి, పరలోకానికి తీసుకుని వెళతానని వాగ్దానం చేశాడు. అది క్రీస్తునందున్న విజయం. అంటే యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముతామంటే అందుకే నమ్ముతాం. ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయంటే మరణం నుంచి విడుదల పొందినప్పుడు. మీ అప్పులు, బాధలు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు, ఇల్లు, పెళ్ళి, పిల్లలు, ఈ వెండి బంగారం, ఇంటికి పెయింట్ వేయించలేదు, గోడకు సున్నం కొట్టించలేదు, లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉంటే చెప్తారు కదా. ఇవన్నీ దాని ముందు ఎలా కనబడుతున్నాయి మనకి? అరే చిన్నవిరా నాయన, వాటి కోసం కాదు ప్రభు వచ్చింది. చాలా చిన్నవైపోతే మనం దాని ముందు చూస్తే చాలా చిన్నవి, వీటి గురించి ఎందుకు మాట్లాడి? ఇవన్నీ ఉన్నా కూడా మరణం మన మీద ఏలుబడి చేస్తుంది. ఇప్పుడు నీ దగ్గర కోట్లో నేను మరణం వదిలేస్తా, నిన్ను లక్షలో నేను మరణం వదిలేస్తుందా? అయ్యి బాబు ఈయన ప్రధానమంత్రి ఈయన జోలికి వెళ్ళకూడదు అనుకుంటుందా? ఈయన ముఖ్యమంత్రి ఈయన జోలికి వెళ్ళకూడదు అనుకుంటుందా? మరణం లేదుగా. ముఖ్యమంత్రి అని లేదు, ప్రధానమంత్రి అని లేదు, సామాన్యుడని లేదు, గొప్పవాడని లేదు, చిన్నవాడని లేదు, ఎవడని లేదు. దానికి మరణం అందరినీ బంధించి ఉంచుతుంది. పాతాళ లోకంలో ఆత్మలు అక్కడ ఉంటాయి. కానీ క్రీస్తునందున్న విజయం ఏమిటంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి నడిపించబడి ఉన్నాడు. క్రీస్తు ద్వారా సర్వమానవాళికి ఆ విజయం అనుగ్రహింపబడింది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి
దాటి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరణంలో నుండి జీవంలోనికి తీసుకుని వెళ్ళిపోతానన్నాడు యేసుక్రీస్తు. అది యేసుక్రీస్తు ప్రపంచ మానవాళికి, సర్వ మానవాళికి చేసినటువంటి వాగ్దానం. ప్రియమైన దేవుని సంగమా, వాగ్దానం. ఈరోజు ఈస్టర్ పర్వదినాన మనం గుర్తు చేసుకునేది అదే. యేసుక్రీస్తు మృత్యుంజయుడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఇన్ని అద్భుతాలు ఉన్నాయి ఆయన మరణంలో, ఇన్ని అద్భుతాలు ఉన్నాయి. ఇంకో విషయం చెప్పి నేను ముగిస్తాను. చాలామంది సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో నోటికొచ్చినట్టు క్రీస్తు మీద విషపూరితమైన కామెంట్లు చేశారు. వాళ్ళ హృదయంలో నింపబడిన విషం అలాంటిది. ఎందుకంటే యేసుక్రీస్తు ఎప్పుడు ఎవరిని ఏమీ అనలేదు, యేసుక్రీస్తు ఎవరిని ఎప్పుడు బాధించలేదు, యేసుక్రీస్తు ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, యేసుక్రీస్తు ఎప్పుడు ఎవరిని హింసించలేదు, ఇబ్బంది పెట్టలేదు. ఆయన నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పినటువంటి మహనీయుడు, మహోన్నతుడు. అలాంటి యేసుక్రీస్తు మీద విషం కక్కేవాళ్ళు సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువయ్యారు. ఎందుకంటే మత ఉన్మాదం వాళ్ళలో నూరిపోసి యేసుక్రీస్తును ద్వేషించే విధంగా, హేట్ కామెంట్లు చేసే విధంగా వాళ్ళను ప్రేరేపించే దయ్యపు శక్తులు ఎక్కువైపోయాయి. కాబట్టి వాళ్ళు అలాగే హేట్ కామెంట్స్ చేస్తూ బ్రతుకుతున్నారు. వాళ్ళలో ఎక్కువ మంది చెప్పేటువంటి మాట ఏంటంటే, తనను తానే రక్షించుకోలేని వాడు మిమ్మల్ని ఎలా రక్షిస్తాడు అని. వీళ్ళు ఎక్కడ ఆగిపోయారు? ఇంతకీ సిలువ దగ్గర ఆగిపోయారు. వాళ్ళని ఈడ్చుకొచ్చి ఇప్పుడు నేను ఎక్కడ పడేస్తున్నానంటే, ఆ సమాధి ముందు పడేస్తున్నాను. యేసుక్రీస్తు సమాధిని గెలిచిన మృత్యుంజయుడు తనను తాను రక్షించుకోలేకపోవడం కాదు, తనను గెలవాలని చూసిన మరణాన్ని గెలిచి దానిని తన పాదాల కింద తొక్కి సమాధిని గెలిచి నిలబడిన మృత్యుంజయుడు యేసుక్రీస్తు. అక్కడ దాకా వస్తే మీకు అర్థం అవుద్ది, తనను తాను రక్షించుకున్నాడా లేదా ప్రపంచ ప్రజలందరినీ మరణం నుంచి రక్షించగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకున్నాడా అని. అప్పుడు ఈ నోటికి తాళం పడద్ది. ఎక్కడ ఆగిపోయారు వీళ్ళు? శిలువ మరణం దగ్గర ఆగిపోయారు. కానీ ఎక్కడ దాకా రావాలి వాళ్ళు? ఆయన మృత్యుంజయుడై సమాధిని గెలిచి తిరిగి లేచిన వాస్తవ ఘట్టం దగ్గర కూర్చి ఆగితే అప్పుడు అర్థం అవుద్ది, ఆయన విజయోత్సవముతో ఊరేగింపబడిన విజయశీలుడు, జయశీలుడు, మృత్యుంజయుడు యేసుక్రీస్తు. తనను తాను రక్షించుకోవడం మాత్రమే కాదు, తనను మాత్రమే కాక తన యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా రక్షింపగల సమర్థుడు. ఇది సత్యం, నిత్యం, ఎప్పటికీ ప్రపంచంలో మారుమ్రోగే సత్యం. నేను నిలిచి ఉన్నంత వరకు, లేదా సత్యం ఎరిగిన వారి ప్రపంచంలో నిలిచి ఉన్నంత వరకు ఈస్టర్లు వస్తుంటాయి, పోతుంటాయి, సువార్త ప్రకటన జరుగుతూ ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ప్రపంచంలో మానవులుగా, మనుష్యులుగా మానవాళి మనుగడ జరుగుతున్నంత వరకు వినబడేటువంటి సత్యం ఏమిటంటే, యేసుక్రీస్తు మృత్యుంజయుడు, మృత్యుంజయుడు, మృత్యుంజయుడు. దాని కొరకు నిలబడిన వారమే మనమందరము. ఈ సత్య సువార్తను పట్టుకుని ప్రపంచంలో పరిగెడుతున్న వారమే మనమందరము. ఈ సత్య సువార్త ఎవరిని తాకితే వాళ్ళు ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇది కట్టు కథ కాదు. చరిత్ర మీద అవగాహన ఉన్నవాడు, చరిత్రను అధ్యయనం చేసినవాడు, చరిత్ర పుస్తకాలు తిరగేసినవాడు, బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో చదివిన వాడు ఎవడైనా సరే ఈ హిస్టరీని ఒప్పుకొని తీరాలి. ఈ హిస్టరీని క్రియేట్ చేసినటువంటి సృష్టికర్త, క్రియేటర్, ఆ క్రియేటర్కి సలాం కొట్టి తీరాలి. ఆయన పాదాల ముందు నమస్కరించి నిలబడాలి. అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు.